ఊరికే రాధమ్మ ఊరికే రాధమ్మ వీధిలో కృష్ణయ్య వీడు కానేరమ్మ చాటు కథ చేటు కథ ఇంటికెళ్ళు బుద్ధిగా గుమ్మ గుమ్మ ముద్దు గుమ్మ గుడి మీద బొమ్మే హలో మిస్టర్ శివం, నీకోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా, కానీ ఇన్నాళ్లకు నా ఆశ నెరవేరబోతుంది. భగవాన్, నన్ను బంధించి నీ చట్టాన్ని నీ ఇష్టం వచ్చి నీ చేతిలో తీసుకున్నావు. కానీ నేను పోయినా నీ అధర్మాన్ని అవినీతిని అంతం చేయడానికి ఎవరో ఒకరు వస్తారని గుర్తుంచుకో. చట్టం ఆ చట్టం నాకు చుట్టూ లాంటిదిరా. నేను రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. అవినీతిని ఆయుధంగా చేసి అధర్మాన్ని ఆశ్రయించే నీలాంటి పచ్చ నోట్ల కక్కుర్తి పడే వాణ్ణి అన్యాయాన్ని సృష్టించి న్యాయాన్ని నిరపరాధులను అపరాధులుగా చేసి వాళ్ళని అర్థం చేస్తాను. నీవు చేసిన నేరాలకి నేను అనుభవిస్తున్న బాధ నీకు అర్థం కాదు. నీవు ఒక చీకటి మనిషి అని గుర్తుంచుకో. నీవు ఒక చీకటి మనిషి అని గుర్తుంచుకో. నేను వెలుగులా బ్రతికే మనిషిని. నీకు నాకు కోరికేమిటి? నీలాంటి వాళ్ళని పట్టి ప్రభుత్వానికి అప్పగించేంత వరకు ఈ ఐజీసీ నిద్రపోడు. నన్ను బంధించడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ చాలదురా. నీలాంటి లోపర్ న్యాయాన్ని ఈ చట్టంలో నియమిస్తే ఆ చట్టాన్ని మీ చుట్టూ అలా వాడుకుంటూ మీకు ఇష్టం వచ్చినప్పుడు వెలిగించుకుంటూ మీకు వద్దన్నప్పుడు ఆర్పుకుంటూ ఉంటారు. కానీ భగవాన్ పేరు చెప్తే కాలేజీ కుర్రవాడి దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు కడ వణుకు పుడుతుందిరా. ఒరే టగర్ జగ్గి, ఈ ఐసీ శివంగాన్ని శవం చేసేంత వరకు నా ఈ పగ చల్లారుదురా. అంతకన్నా దారుణంగా ఉండాలి. నిన్ను చంపి మీ డిపార్ట్మెంట్ కి కానుకగా పంపిస్తాను. అయితే చూసి నీ మృత కళేబరాన్ని చూసి నీ పోలీస్ డిపార్ట్మెంట్ చల్లడిల్లిపోవాలిరా. దాంతో ఈ భగవాన్ పేరు చెప్తే ఏ పోలీస్ ఆఫీసర్ రావటానికి వెనుకంజ వేయాలిరా. అందుకే అందుకే నీ చావు చాలా దారుణంగా ఉండాలి.
చెప్పండి సర్దార్, చర్మం తీసి గడ్డలు తొలగించి అస్థిపత్రం పంపుతావా? లేక ఈడి ముక్కు చెవు తీసి పోయించి గుండు గీయించి సున్నం బొట్లు పెట్టి పంపుతావా? లేక ఈ కాళీమాత విగ్రహం ముందు వేటలు దొరికినట్టు దొరికి కాళికా పోలీస్ స్టేషన్కి కొండాలి మహారాష్ట్ర పోలీస్ స్టేషన్కి మార్పులు చేయమంటారు? సర్దార్ చెప్పండి సర్దార్, ఈడి తల ఒక్క దెబ్బకి చెప్పండి సర్దార్, ఈడి తల ఒక్క దెబ్బకి వాడిని బంగాళాఖాతంలో కలిపేసి రమ్మంటారు సర్దార్. అంతకన్నా ఘోరంగా ఉండాలిరా ఈడి చావు. వీడి ప్రై తీసి బెల్జియంకి రక్త మాంసాలు నర మాంస భక్షులకు మిగిలిన దాన్ని ఊళ్ళో ఊరేద్దాం. వద్దు భగవాన్, వద్దు, నన్ను చంపొద్దు. నన్ను మాత్రం వదిలేండి. నా భార్య బిడ్డ సుఖంగా సంతోషంగా బ్రతుకుతున్నా, నన్ను వదిలేయండి. ఏరా భార్యా బిడ్డలతో సుఖంగా ఉంటున్నావా? ప్రాణం అంటే ఏమిటో ఇప్పుడు గుర్తుకొచ్చిందా? భార్యా బిడ్డలు ఇప్పుడు గుర్తుకొచ్చారా? సంతోషంగా బతుకుతున్నారా? ప్రతి ఒక్కరి ప్రాణం ఒక్కటేనని, అందరికీ సుఖ సంతోషాలు ఉంటాయని సుమారు 10 సంవత్సరాల క్రితం నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి నా కళ్ళ ముందే నా భార్యను చిత్రహింసలు చేస్తుంటే, దారుణంగా హత్య చేస్తుంటే చూస్తూ ఏమీ చేయలేని చేతగాని వాణిగా నేనుంటే, ఎదురుగా నా భార్య శవాన్ని కూడా చూడకుండా చేయని నేరాన్ని నాపై మోపి నన్ను జైలు పాలు పంపావే. అప్పుడేమైందిరా నీకు జాలి? నా కన్న కొడుకులు కాళ్ళ మీద పడి బోరున విలపిస్తుంటే వినిపించుకోకుండా నన్ను లాక్కెళ్ళావే. అప్పుడేమైందిరా నీకు జాలి? నా బిడ్డల ఆత్మ శాంతి చేకూర్చడానికి నిన్ను నిన్ను వీర జవాన్ వీరేంద్ర కుమార్. వీర జవాన్ వీరేంద్ర కుమార్ నేరా? ఏ ప్రభుత్వం నాకు వీర జవాన్ వీరేంద్ర కుమార్ అని బిరుదునిచ్చి సత్కరించిందో అదే ప్రభుత్వం బద్దిపాటు భగవాన్గా చిత్రీకరించిందిరా. నన్ను హీనంగా దౌర్భాగ్యంగా చూసిన ఈ సమాజాన్ని నీలాంటి దుర్మార్గులను అంతం చేయడానికేరా నేను ఈ బద్దిపాటు భగవాన్ అవతరించాను. భగవాన్, నన్ను క్షమించు. ఆ బుద్ధిరాజు తన అవసరానికి నన్ను బాగా ఉపయోగించుకున్నాడు. నాకు డబ్బాలు చూపించి ఈ దారుణ సంఘటనకు ఉపయోగించుకున్నాడు. అంతేగాని నాకు ఏ పాపం తెలియదు. ఏ పాపం తెలియదు ఎరా? అయితే ఒక్క విషయం, ఆ బుద్ధిరాజు గాడు ఎక్కడుంటున్నాడు? వాడి కుటుంబ విషయాలు నాకు కావాలి. ఆ బుద్ధిరాజు ఈ స్థావరానికి రంగాపురం పెద్ద పట్టణం ఉంది. అక్కడ ఉంటూ దోపిడీలు దొంగతనాలు చేస్తున్నాడు. ప్రజలకి రాజకీయ నాయకుడిగా రంగులు మార్చి తన కొడుకు ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అడ్డు పెట్టుకొని తన కొడుకు ద్వారా వ్యాపారం సాగిస్తున్నాడు. వాడి పేరు విరాజ్ కుమార్. అతనికి ఒక కూతురు ఉంది. దాని పేరు శైలజ. శబాష్ శివం శబాష్. మాకు తెలియని విషయాలు నువ్వు చాలా చెప్పావు. అందుకే నిన్ను అభినందించాలో లేక అంతం చేయాలో అర్థం కావట్లేదురా. భగవాన్, నన్ను వదిలే. ఇక నుండి
పెట్టుకుంటా. కాళ్ళ మీద పడిన వాడిని కాపాడటం ఆ పై భగవంతుడు మరి. నా కాళ్ళ మీద పడిన వాడిని కాటికి సగలంపటం ఈ భగవాను పాలసీ. సర్దార్, మీరు ఊహాలని ఈ న్యాయాన్ని కట్టుకోగలిగి కాదురుగా కట్టడం పునారంగా వేస్తాం. చెప్పండి సర్దార్, వీడిని నా తుపాకీతో తుంగభద్ర నదిలో కలిపేసి వస్తాం. రే టైగర్, వీడిని చంపి వీడి శరీర భాగాన్ని ఒక్కొక్క పార్టీని ఒక్కొక్క రాష్ట్రానికి పార్సిల్ చేద్దాం. అరే అరే శివం, నేను చంపలేదు గారా. భగవాన్ నన్ను చంపొద్దు. సత్య ముందు ఈ సమాజానికి ఒక సందేశం ఇవ్వరా. భగవాన్, ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన నాకు ఈ శాస్త్రి జరగాల్సింది. కానీ నన్ను చంపినంత మాత్రాన మా డిపార్ట్మెంట్ లో అవినీతి అంతరిస్తుందంటే అంతరించద్దు అనుకోకు. కాకి బట్టలు వేసుకున్న కానిస్టేబుల్ మొదలు హోమ్ మినిస్టర్, కత్తెర కొట్లు కట్టిన హోమ్ మినిస్టర్ వరకు ఎందరో అరాచక శక్తులతో కుమ్మక్కమైన వారు ఉన్నారు. వారిని కూడా నాలాగే అంతం చేస్తే మా డిపార్ట్మెంట్ లో పట్టిన పేడ విరగడవుతుంది. టైగర్, జాకీ, వీడిని తీసుకొని వీడి శవాన్ని వాడి భార్యకు కానుకగా పొందుతండి. అంతిమ క్రియలకు కొంత డబ్బు సహాయం కూడా చేయండి. దాంతో ఈ భగవాన్ అంటే ఏమిటో ప్రతి ఒక్కరికి తెలియజేయండి రా. ఈ మాటగా చెప్పి మరీ వస్తాం. అలాగే వీడి పిల్లలకు భార్యకు మీ పేరు చెప్పి వస్తాం. గాడిని కూడా పట్టదండి, వాడి అంత కూడా చూస్తాను. ఇన్నాళ్లకు నా ఆశ నెరవేరింది. ఇక పృథ్వీరాజ్ గాడు వాడి కుటుంబాన్ని అంతం చేస్తాను. ఆ తరువాత ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి అందినంత డబ్బు పోగు చేసుకొని ఏకంగా విదేశాలకు వెళ్ళిపోతాను. ఈ నా ప్రయత్నంలో ఎవడెట్టు వచ్చినా సరే వాడిని సమాధి చేసి ఆ సమాధిపై మరొక పాత మందిరాన్ని నిర్మిస్తాను. కదిలావు ఆఫ్రికా అడవిలో ఏనుగులు కలిసి కవిత ఏరా నన్ను కాలుస్తావా? ఏరా నన్ను కాలుస్తావా? కాల్చరా పిచ్చివాడు, నన్ను కాల్చడానికి నీ బుల్లెట్లు పవర్ చాలదురా. అతిగా వాగి అతి తెలివితేటలు ప్రదర్శించావు, అడ్రస్ లేకుండా పోతావు. సాయి కుమార్కి దయదర్శనాలు. అశోక్ కుమార్ అలనాడు రక్తాన్ని చూసి అరికాలు మొదలు నడిరెత్తి వరకు వణుకు పుట్టి బౌద్ధ మతాన్ని తీసుకున్న అశోక్ కుమార్
అలాంటి వాడిని నీవు నన్నేం చేస్తావురా? అశోక్, రక్తానికి భయపడి కాదురా అనాగరికుడా బౌద్ధ మతాన్ని తీసుకుంది. అమాయకుల ప్రాణాలు బలికారదని, తన రాజ్యం పతనం కాకూడదని. కానీ ఈ కలియుగ అశోక్, ఈ కండలు తిని నిన్ను అస్థిపంజరముగా చేసి పోలీస్ స్టేషన్లో వేలాడిస్తారా? ఏరా, నన్ను పోలీస్ స్టేషన్లో ఏలాడిస్తావా? మై డియర్ యంగ్ మ్యాన్, నా అనుభవం అంత లేదు, నీ వయసు. నన్ను తాకటానికే భయపడతారు. అలాంటిది నీవు నన్ను ఉరి తాళ్ళకు వేలాడదీస్తావా? కరెంటు పవర్ గల ఈ భగవాన్ని పట్టుకోవడం అంత సులభమైన పని కాదురా. ఎలాంటి కరెంట్ అయినా మనిషి దృష్టించి నన్ను మర్చిపోకు. మానవుడు తలుచుకుంటే సాధ్యం కానీ ఏమీ లేదు. ఏయ్, అయినా ఈ భగవాన్ని అంతరించడం అంత నీ ప్రభుత్వానికి లేదురా. రాజకీయ నాయకుడికి ఎప్పుడైతే కాళ్ళొత్తడం మొదలు పెట్టారో అప్పుడే పోయిందిరా నీ పోలీస్ డిపార్ట్మెంట్ పవరు. ఆ డిపార్ట్మెంట్ విమర్శించేవాడివే నువ్వు. అడవిలో జీవిస్తూ సమాజానికి భయపడి చట్టానికి దూరంగా బ్రతికే నీవు, పక్షుల పశువుల ఆకులు అలుముళ్ళు తింటూ రహస్యంగా బ్రతికే నీవు మా పోలీసులను విమర్శించమా? నేను నిజంగానే అడవిలో ఆకులు తింటూ బ్రతుకుతున్నాను. ఎందుకురా? కచ్చే చేను వేస్తే కాపరి ఏం చేస్తాడు? రాజే ప్రజలను దోచుకుంటే ప్రభు ఏం చేస్తాడు రా? నాకు అన్యాయం జరిగింది, నన్ను రక్షించండి అని మీ పోలీసులకు మొరపెట్టుకుంటే ఏం చేశారు? నన్ను హంతకుడు అన్నారు, కూలీకోరన్నారు. నాకు జరిగిన సంఘటన చూసి ఈ సమాజం హేళనగా చేసింది. భగవాన్, నీ ఇష్టం వచ్చినట్లు సాగిస్తే ఈ ప్రభుత్వం గుడ్డిది కాదు. నీవు సాగిస్తున్న మానవదారుణ హింసాకాండాలు చూసి తొలగిపోవడానికి ప్రభుత్వం మగతనం ఉండేది కాదు. మా డిపార్ట్మెంట్ మడిగట్టి కూర్చుంటే నీవు చేసే ఈ వేడితో ఇక్కడే ఇప్పుడే బంధిస్తా. ఏరా, ఈ వేడిలతో నన్ను బంధిస్తావా? ఉరి తాడుకు నన్ను వేలాడదీస్తావా? పిచ్చివాడ, నీవు వేసే వేడిలను తగిలించబోయే ఉరి తాడిని ఊపేయగల శక్తి ఈ గుండె కొందరా?